వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. సింగనగర్లోని గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపం నందు అమరావతి కప్ వారి ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు. టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను పురపాలక శాఖ మంత్రి నారాయణ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో వేద పండితులు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో దర్శన అనంతరం వేద మండపంలో వేద ఆశీర్వచనం అందజేశారు వేద పండితులు. మంత్రితో పాటు అతని వ్యక్తిగత సిబ్బంది అమ్మవారిని దర్శించుకున్నారు. సింగనగర్లోని గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపం నందు అమరావతి కప్ వారి ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ ను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించి టోర్నమెంట్ లో గెలుపొందిన విజేతలకు ట్రోఫీలను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ విద్యార్థుల్లో వారి ప్రతిభను గుర్తించి కరాటే కుంఫు వంటి వాటిలో ట్రైనింగ్ ను అందించి గెలుపొందిన వారికి బ్లాక్ అండ్ బ్రౌన్ బెల్ట్లు బహుమతులు అందజేయడం చాలా సంతోషమని చెప్పారు. ఈ కాలంలో విద్యార్థులకు శారీరక వ్యాయామం చాలా అవసరమని, కరాటే కుంఫు వంటి కళలను విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పారు. మహిళా విద్యార్థులు కూడా ఆత్మరక్షణ కోసం ఇటువంటివి నేర్చుకోవడం వల్ల వారి భద్రతను వారే చూసుకోగలరని తెలిపారు. విద్యార్థులందరూ చదువుతో పాటు ఇటువంటి క్రీడలు నేర్చుకోవడం వల్ల వ్యాయామంతో పాటు క్రీడల్లో నైపుణ్యం సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని, ప్రతి పాఠశాలలో ఆఖరి 1 గంట క్రీడలకు కేటాయిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అమరావతి కప్ నిర్వాహకులను అభినందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డి శ్రీనివాస్, ఎస్కే గౌస్ బాషా, జి ప్రకాష్ రావు, జి రూఫస్ పాల్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపంలో అమరావతి కప్పు పేరు మీద ఇక్కడ ఆర్గనైజర్స్ శ్రీనివాస్ కానీ, గౌస్ బాషా కానీ, ఇలాగ ఇంకా మిగిలిన రూపస్ పాల్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. పిల్లల్లో కరాటే, కుంఫు, తైక్వాండో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం, దాంట్లో మళ్ళీ వాళ్ళకి బ్లాక్ బెల్ట్లు అలాగే బ్రౌన్ బెల్ట్లు వాళ్ళకి మెరిట్ అవార్డ్స్ కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. దీనివల్ల పిల్లలందరూ కూడా శారీరక వ్యాయామం అనేది అలవాటు చేసుకోవాలి. ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో వీటిని పేరెంట్స్ అందరూ కూడా తప్పనిసరిగా వాళ్ళకి క్లాసులు ఇప్పించాలి. ఎందుకంటే ఇవాళ గర్ల్స్ ఆత్మరక్షణ కోసం చక్కటి ఇలాంటి నేర్చుకుంటే వాళ్ళు చాలా ఆత్మస్థైర్యంతో వాళ్ళు అన్ని చోట్ల కూడా వెళ్ళగలుగుతారు. ఏదన్నా పరిస్థితి వచ్చినప్పుడు ప్రతికూల పరిస్థితి దాన్ని ఎదుర్కోగలుగుతారు. అలాగే బాయ్స్ కూడా ఖచ్చితంగా నేర్చుకుంటే రెండు వైపులా, ఒకవైపు ఆరోగ్యం, ఒకవైపు క్రీడల్లో నైపుణ్యత. కాబట్టి ప్రతి స్కూల్లో కూడా ఆఖరి పీరియడ్ని దీన్ని స్పోర్ట్స్కి ఇలాంటి క్రీడలకి కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా కూడా చదువే కాదు, చదువుతో పాటు శారీరక శ్రమ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. పిల్లల్లో ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళకి శారీరక దృఢత్వం, ఇలాంటి కరాటే, కుంఫు, తైక్వాండో అట్లా శిక్షణ ఇప్పిస్తే వాళ్ళు జీవించి ఉన్నంతకాలం కూడా ఆత్మస్థైర్యంతో, ఆరోగ్యంతో ఎదుగుతారు. కాబట్టి అందరూ దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ ఈ అమరావతి కప్ ఇక్కడ ఏర్పాటు చేసిన నిర్వాహకుల్ని హృదయపూర్వకంగా అభినందిస్తాం. అమరావతి కప్ 2025 థర్డ్ నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ ఆర్గనైజ్డ్ బై వైఎంకే అకాడమీ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ విజయవాడ. ఈ కార్యక్రమాన్ని మేము 2020 నుంచి కంటిన్యూగా వైఎంకే అకాడమీ పేరు మీద చేస్తున్నాము. అంతకుముందు మేము ఉన్నటువంటి ఆల్ సేల్స్ అసోసియేషన్లో కూడా గత 14 సంవత్సరాల నుంచి ఈవెంట్లు చేసుకొస్తూ ఉన్నాము. అయితే ఎప్పుడు కూడా చేసిన కార్యక్రమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాము. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా వస్తున్నందుకు ముఖ్య అతిథి అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఆయన వచ్చి పిల్లలు చక్కగా మంచి స్పీచ్ ఇచ్చి వారికి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళారు. అలాగే ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా కరాటే, కుంఫు ఈవెంట్లో పెడుతుంటాము. ప్రత్యేకంగా తైక్వాండో ఈవెంట్ని కూడా మేము ఆహ్వానించడం జరిగింది. వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి సాధారణంగా రావడం జరిగింది. వచ్చిన వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే సీనియర్ మాస్టర్స్కి కానీ, జూనియర్ మాస్టర్స్కి కానీ, నాతో పాటు ప్రతి ఒక్క మాస్టర్ పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మా తల్లిదండ్రులకు ఈ యొక్క సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. ప్రతి విద్యార్థి యొక్క జీవితంలో పరీక్షలు అనేవి కీలక మైలురాళ్లు అని చెప్పారు. విద్యార్థులంతా చదువుపైనే దృష్టి పెట్టి కష్టపడి చదవాలని అన్నారు. పరీక్షలు రాసే సమయంలో సమయాన్ని తెలివిగా వాడుకోవాలని సూచించారు. మిమ్మల్ని మీరు నమ్మితే విజయం మీ వెంటే వస్తుందని సీఎం చెప్పుకొచ్చారు. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులంతా ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్షలు రాసే వారంతా సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని మంత్రి సూచించారు.
ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్ని సౌకర్యాలు కల్పించామని, ప్రతి ఒక్కరూ పరీక్షలపైనే ఫోకస్ పెట్టాలని మంత్రి లోకేష్ చెప్పారు. సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 3,450 కేంద్రాలు విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. రాష్ట్రంలో విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి సంక్షేమం కోసం విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర స్థాయి సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించుకునే పలు తీర్మానాలను ఆమోదించడం జరిగిందని విశ్వ బ్రాహ్మణ రాష్ట్ర అధ్యక్షులు చేవూరి రామస్వామి తెలిపారు. సంఘాల్లో ఉన్న కొంతమంది స్వార్థపరులను రాష్ట్ర వ్యాప్తంగా విశ్వకర్మలను ఐక్యతపరిచి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామస్వామి మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం ఏర్పాటు చేసేందుకు హైకోర్టులో పోరాడి సంఘాన్ని కాపాడుకోవడం జరిగిందని చెప్పారు. గత కొన్ని దశాబ్దాల నుండి విశ్వ బ్రాహ్మణ సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘాన్ని ఏర్పాటు చేశారని, ఆనాటి నుంచి ఈనాటి వరకు సమస్యల పరిష్కారానికి దోహదపడుతున్నామని చెప్పారు. సంఘాలు ఉంటుంది, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని సంఘం నుండి తొలగించడం జరిగిందని, అలాంటి వారు సంఘానికి వ్యతిరేకంగా పనిచేయడం చాలా దారుణమని మండిపడ్డారు. అందరికి నమస్కారం అండి. నా పేరు చేవూరి రామస్వామి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం రిజిస్టర్ నెంబర్ 563/73 రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా 26 జిల్లాల నుంచి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ పెద్దలు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫిరంగి చంద్రశేఖరాచారి గారు, అలాగే మా సమన్వయకర్త దార్ల శ్రీనివాస్ గారు, రాష్ట్ర గౌరవ సలహాదారులు కుప్పిలి సూర్యనారాయణ గారు, అలాగే రాష్ట్ర రాజకీయ చైర్మన్ అయినటువంటి మారో శ్రీను గారు తదితరులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీరందరితో పాటు మాకు ఇక్కడ డైరెక్ట్గా 16 జిల్లాల నుంచి ఇక్కడ అధ్యక్షులందరూ కూడా రావడం జరిగింది. ఇంకొక 26 జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ జిల్లా అధ్యక్షులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది వీడియో కాల్స్లో. అయితే ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 నేను రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడానికి రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం 563/73 సంఘం. నా పేరు చంద్రశేఖరాచార్య, ప్రధాన కార్యదర్శి. నిన్న 9వ తేదీ జరిగిన మీటింగు అంతా మాజీలు కలిసి పదవులు పోయిన వాళ్ళందరూ పదవులు పోతే వాళ్ళకి మధ్య పోయినట్లు మీటింగ్ పెట్టినారు. వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే, అధ్యక్షుడినే సస్పెండ్ చేస్తారంట. అధ్యక్షుడిని సస్పెండ్ చేసిన తర్వాత ఆయన 4 ఏళ్ళ వరకు ఎలక్షన్లలో పాల్గొనకూడదంట. ఈరోజు చెప్తాను మీకు, రామస్వామి చెప్పు నిలబెట్టి గెలిపిస్తాం. అయినా గురజాల ఆనందరావు చెప్తాను, నువ్వు ఈరోజు నీకు చెప్పింది ఒకటే, నువ్వు నిన్న ఏం చేసినావు, ఎన్నికలు కూడా నోటీస్ ఇచ్చినావు. అందరికీ నమస్కారం. నా పేరు కుప్పలి సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ గౌరవ సలహాదారుని. ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు మన కుటుంబ సభ్యులందరూ చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి విశ్వబ్రాహ్మణ చూస్తున్నారు. సంఘం అంటే ఏంటి, సంఘం దేనికి, సంఘం ఎవరిని ఉద్ధరించడానికి, సంఘానికి ఏంటి ఉపకారం, సంఘంలో ఉండి చేయడానికి సేవ చేయకపోతున్నామా, సంఘంలో ఉండి దోసుకోలేకపోతున్నామా మనం. సంఘం అనేది ప్రతి విశ్వబ్రాహ్మణ పేద కుటుంబానికి అండగా నిలబడతాదనే ఉద్దేశంతో సంఘం నడుపుతున్నాం మనం. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో పుచ్చకాయలకు డిమాండ్ పెరిగింది. అధిక శాతం మంది ప్రజలు పుచ్చకాయలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లుగా వ్యాపారులు తెలిపారు. కేజీ పుచ్చకాయ 30 రూపాయలు లెక్కన అమ్ముతున్నామని, ఒక్కొక్క కాయ సుమారు 4 నుంచి 5 కేజీల వరకు ఉంటుందని తెలిపారు. గత వారం రోజులుగా పెరిగిన ఉష్ణోగ్రతతో వ్యాపారం బాగుందని వ్యాపారులు తెలిపారు.
వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి పొట్టి శ్రీరాములని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన ఆత్మత్యాగం తెలుగు వారి దృఢ సంకల్పానికి నిదర్శనమని అన్నారు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులు అర్పిస్తూ ఆ అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి ముఖ్యమంత్రి నివాసంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 122వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు విగ్రహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు మంత్రులు, ఆర్య వైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. ఆయన కృషి చేస్తేనే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయమని కొనియాడారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణకు జీవితాంతం కృషి చేశారని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం అందరం పునరంకితం కావాలని అన్నారు. ఈరోజు మనం అందరం కూడా పొట్టి శ్రీరాములు గారి యొక్క 121 జయంతి ఉత్సవాలు జరుపుకోవడానికి సమావేశమయ్యాం. మొన్నే మనం ఆత్మార్పణ దినోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకున్నాం. ఎందుకంటే జనం కోసం, తెలుగు జాతి కోసం బ్రతికిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. ఎంతో మంది పుడతారు కానీ కొంతమంది చరిత్రలో మిగిలిపోతారు. తెలుగు వారి చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు గారు గుర్తుంటారు. ఆయన చేసిన త్యాగ ఫలితమే భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. అంత మునుపంతా కూడా బ్రిటిష్ వారి పీరియడ్లో మనం ఒకసారి చూస్తే ఆ రోజుల్లో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ కోసం ఆలోచించి ప్రజల మనోభావాల ప్రకారం పరిపాలన చేయలేదు. అది వ్యాపారం కోసం చేసిన పరిపాలన. ప్రజాస్వామ్యం కాకుండా రాజ్యాధికారంతో ప్రజల్ని ఇబ్బంది పెడుతూ డబ్బులు వసూలు చేసుకుంటూ ఇక్కడ సంపద బ్రిటన్ పంపించేవాళ్ళు. అలాంటి విదేశీ పరిపాలన. స్వాతంత్రం వచ్చింది, కలలు కన్నాం. కలలో కన్న తర్వాత ఒక ప్రగాఢమైనటువంటి ఆత్మాభిమానం కూడా వచ్చింది. ఆ రోజు మనం అందరం మెడ్రాస్లో ఉండేవాళ్ళం. అంటే బ్రిటిష్ వాళ్ళు చేసింది కొన్ని ప్రెసిడెన్సీస్ పెట్టుకున్నారు. ఢిల్లీ కేంద్రంగా దేశం మొత్తం, మెడ్రాస్ ఒకటి, లేకపోతే కలకత్తా, మహారాష్ట్ర, ఇలాంటి 4-5 సెంటర్లు పెట్టుకొని పరిపాలించారు. ఈ నెల 21, 22, 23 తేదీలో మహారాష్ట్ర నాందేడ్ ప్రాంతంలో జరగనున్న అఖిల భారత రైతు కూలీ సంఘం 3వ జాతీయ మహాసభలను దేశవ్యాప్తంగా రైతులు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజ్ కోరారు. ఈ సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు. మన దేశంలో రైతు పక్షాన నిలబడాల్సిన మోడీ ప్రభుత్వం ఆదాని అంబానీకు ఊడిగం చేస్తుందని విమర్శించారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు గనిరాజు మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అదానీ, అంబానీల వంటి కార్పొరేట్ వ్యక్తులకు దాసోహం అయిందని విమర్శించారు. 2020లో రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని, లక్షలాది మంది రైతులు ఢిల్లీని చుట్టుముట్టి ఉద్యమిస్తే నల్ల చట్టాలు కేంద్రం వెనక్కి తీసుకుందని గుర్తు చేశారు. సిపిఐఎంసి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి 2.51% నిధులు కేటాయించిందని, రైతాంగ సబ్సిడీలకు కోత విధించిందన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయకుండా కౌలు రైతులను, రైతాంగాన్ని మోసం చేసిందన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎస్సి న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం రామకృష్ణ, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఏ పోతురాజు, రెడ్డి శ్రీను, ఐఎఫ్టియు నాయకులు జి శంకర్, నాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. లేదా పత్తి పండించినటువంటి రైతులు గిట్టుబాటు ధరలు లేక ఈరోజు అప్పులు ఊపులో కూరుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే రైతాంగ పంటలకన్నింటికి కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మరియు ముఖ్యంగా ఈరోజు
అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలు నివసిస్తున్నటువంటి అటవీ భూముల్ని ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతోటి మొత్తం అక్కడ ఉన్న లక్షలాది ఎకరాల భూముల్ని ఈరోజు కార్పొరేట్ శక్తులు అప్పగించడానికి ఆదివాసుల మీద దండయాత్రను ఈరోజు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ని తక్షణం ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తోంది. అంతేకాకుండా ఈ దేశంలో రాష్ట్రంలో సీలింగ్ భూములు, మిగిలి భూములు, పోరంబోకు, ఫారెస్టు, బంజరు భూములు, లక్షలాది ఎకరాల భూములు ఈరోజు భూస్వాముల కబ్జాదారుల చేతులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వెనక్కి తీసుకుని పేదలకు పంపిణీ చేయాలా. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, శ్రీకాకుళం నక్సల్బరి, గోదావరిలో ప్రతిఘటన పోరాటాలు, దున్నేవానికే భూమి స్ఫూర్తితోనే ఉద్యమాలు కొనసాగించింది. ఆ స్ఫూర్తితోనే అఖిల భారత రైతు కూలీ సంఘం ఈ రాష్ట్రంలో 10 లక్షల ఎకరాల పోడు భూముల్ని, సీలింగ్ భూముల్ని పేదలకు పంచినటువంటి చరిత్ర ఉన్నది. దేశవ్యాప్తంగా లక్షల ఎకరాల భూమి ఒక పక్కన మిగులు భూమి ఉందని పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం చెప్తూ ఉంది. మరొక వైపు సెంటు భూమి కూడా లేనటువంటి కోట్లాది మంది ప్రజలు, ఆదివాసీలు కానీ, దళితులు కానీ, వెనుకబడినటువంటి వర్గాలు కానీ సెంటు భూమి లేకుండా నివసిస్తున్నారని చెప్పేసి కూడా పార్లమెంట్లో చెప్తూ ఉన్నారు. మరి ఇట్లా పార్లమెంట్లో చెప్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మిగులు భూమిని పేదలకు ఎందుకు పెంచట్లేదు అనేటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు కూడా కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు కానీ పేదవాడికి సెంటు భూమి లేనటువంటి వాళ్ళకి అరెకరం, ఎకరం చెప్పిన ఎందుకు పంపిణీ చేయరు? అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం హయాంలో అప్పుడు భూములన్నీ కూడా దేశవ్యాప్తంగా పంపిణీ చేశారు. మెట్ట భూములు కానీ, మైదాన భూములు కానీ దళితులకి వెనుకబడినటువంటి వర్గాలు. నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటిది లేదు. పాలకుల వైఖరి కారణంగా గడిచిన 5 ఏళ్ల కాలంలో విద్యారంగం సమస్యలతో పాటు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యలు కూడా ఏమాత్రం పరిష్కారం కాలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా సమస్యలు పరిష్కరించడం లేదని ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యారంగం ఆర్థిక సమస్యల సాధనకై యూటీఎఫ్ ఆధ్వర్యంలో నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో ఈ 9 నెలల కాలంలో వైఫల్యం చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చారు తప్ప ఆ హామీలను ఏమీ అమలు చేయలేదని చెప్పారు. 12వ PSC కమిషన్ తక్షణమే ఏర్పాటు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలని కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విద్యారంగంలో ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంస్కరణలు, దాని ఫలితాలు, భవిష్యత్తులో ఏర్పడిపోయే సమస్యలు, దాన్ని ఎలా పరిష్కరించుకునేటువంటి అంశాల మీద రాష్ట్ర వ్యాప్తంగా 5 ప్రాంతాల్లో సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. మొదటి సదస్సు ఈరోజు విజయవాడలో నిర్వహిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 తీసుకురావడం ద్వారా ప్రాథమిక విద్యా వ్యవస్థ మొత్తం కూడా విచ్ఛిన్నమైంది. దర్దాపుగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య ప్రాథమిక పాఠశాలలో ఏర్పడేటువంటి పరిస్థితులు, విద్య అందని పరిస్థితులు ఏర్పడడం ఉన్నాయి. అలాగే హై స్కూల్స్లో కూడా ఈరోజు 1:60 అనేటువంటి సెక్షన్గా పెట్టడం ద్వారా ఉపాధ్యాయుల మీద పని భారాన్ని పెంచేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం. సమాంతర మీడియాల్ని రద్దు చేసి ఇంగ్లీష్ మీడియాన్ని మాత్రమే ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు గత 5-6 సంవత్సరాల్లో దరిదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళిపోయారనేటువంటిది ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే కాలంలో చేస్తున్నటువంటి సంస్కరణలు కూడా జీవో నెంబర్ 117 యొక్క సారాంశంలోనే ఉన్నాయి తప్ప దానికి ఏమీ మార్పు అనిపించే పరిస్థితులు ఏం కనిపించట్లేదు. అది యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి విద్యారంగ పరిణామాలతో పాటు ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఆర్థిక ప్రయోజనాలు కూడా చాలా తీవ్ర విఘాతం కలుగుతున్నటువంటి నేపథ్యం. గత ప్రభుత్వం హయాంలో 11వ PRC సందర్భంగా చాలా తీవ్రంగా నష్టపోయాం. 12వ PRC సకాలంలో వేయాలని చెప్పి గత ప్రభుత్వాన్ని కోరితే కమిషన్ నియమించింది. కానీ ఆ కమిషనర్ కొత్త ప్రభుత్వం రాగానే రాజీనామా చేశారు. ప్రభుత్వం వచ్చి 9 నెలలైనా కానీ 12వ PRC కమిషనర్ని తిరిగి నియమించలేదు. అట్లాగే ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు కూడా ఇచ్చే ప్రయత్నం చేయడం లేదు. ఈరోజు యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో 2 ప్రధాన అంశాల మీద రాష్ట్ర సదస్సు జరుగుతుంది. మొదటి అంశం, గత ప్రభుత్వం జీవో నెంబర్ 117 చేసింది. ఆ 117 జీవో వల్ల పాఠశాల విద్యలో అనేక ఇబ్బందులు, సంక్షోభాలు ఏర్పడినాయి. కూటమి ప్రభుత్వం
అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 117 రద్దు చేసి పాఠశాలలన్నింటినీ కూడా పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ గారు అనేక చోట్ల మాట్లాడారు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయింది. జీవో నెంబర్ 117 ఇప్పటికీ అలాగే కొనసాగుతా ఉంది. నగరంలో రాబిన్ హుడ్ చిత్ర బృందం సందడి చేస్తుంది. రాబిన్ హుడ్ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రం పుష్కలంగా ఉన్నాయని ప్రముఖ కథానాయకుడు నితిన్ తెలిపారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని ఆయన కోరారు. రాబిన్ హుడ్ చిత్ర ప్రమోషన్ లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మను ప్రముఖ హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్లు దర్శించుకున్నారు. అనంతరం బందర్ రోడ్లోని ఓ హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో హీరో నితిన్ మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రాబిన్ హుడ్ చిత్రం విడుదల కానుందని, దుర్గమ్మ ఆశీస్సులతో చిత్ర ప్రమోషన్ విజయవాడ నగరం నుంచి ప్రారంభించామని చెప్పారు. ఆస్ట్రేలియా ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారని, వెంకీ కుడుముల దర్శకత్వంలో గతంలో తాను నటించిన భీష్మ చిత్రం విజయవంతం అయిందన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ తాను విజయవాడలోనే చదువుకొని దర్శకుడిగా మారానని, తాను దర్శకత్వం వహించిన చలో, భీష్మ సినిమాలను ప్రేక్షకులు ఎంతగానో విజయవంతం చేశారని, నితిన్తో రెండోసారి డైరెక్ట్ చేసిన రాబిన్ హుడ్ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తున్నానన్నారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ నితిన్ అన్ని క్యారెక్టర్లకు సరిపోయే హీరో అని, క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానున్నారని చెప్పారు. త్వరలో పుష్ప 3 చిత్రం షూటింగ్ మొదలు కానుందని, 3 సంవత్సరాల వ్యవధిలో ఈ చిత్రాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. మార్చ్ 28 మా సినిమా వస్తుందండి, రాబిన్ హుడ్ సినిమా మీద వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. సినిమా చూసుకున్నాము, సినిమా చాలా చాలా బాగా వచ్చింది. ఇట్స్ వెరీ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. అండ్ నాది వెంకీ కాంబోలో వచ్చిన మా లాస్ట్ సినిమా భీష్మ ఎంత ఎంటర్టైనింగ్గా ఉందో ఈ సినిమా దానికంటే రెట్టింపు ఉంటుంది. సో సినిమా చూసిన వారు ఎవరు అసలు డిసప్పాయింట్ అవ్వరు. సినిమా మీ అందరికీ చాలా బాగా వస్తుంది. మొత్తం యూత్, ఫ్యామిలీస్, పిల్లలకి అందరికీ బాగా నచ్చే క్లీన్ సినిమా. అండ్ సినిమాలో సాంగ్స్ అంటే సాంగ్స్ చాలా బాగా హిట్ అయ్యాయి. జీవి గారు గేవ్ వెరీ గుడ్ సాంగ్స్. అండ్ ముఖ్యంగా లాస్ట్ వీక్ ఇచ్చిన పాట అదిదా సర్ప్రైజ్, ఆ సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. ఇన్స్టాగ్రామ్లో ఇస్ బికమింగ్ లైక్ వైరల్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్ అండ్ సోషల్ మీడియా. సో అండ్ సినిమాకి ఇంకొచ్చి మెయిన్ యూఎస్పీ వచ్చేసి కామెడీతో పాటు చిన్న ఒక స్పెషల్ క్యామియో చేసిన మా డేవిడ్ వార్నర్ గారు, అతని క్యామియో కూడా సినిమాలో చాలా బాగుంటుంది. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బేసిక్గా నాకు సినిమా అనే ఇంట్రెస్ట్ పుట్టి అది బాగా స్ట్రాంగ్ అయింది విజయవాడలోనండి. ఎందుకంటే నేను ఇంటర్మీడియట్ ఇక్కడే చదివాను, విజయవాడ నారాయణ కాలేజీలో, బెన్ సర్కిల్లో. సో ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు క్లాసులు బంక్ కొట్టి ఇక్కడ ఉన్న సినిమాలన్నీ చూసామండి. జై హింద్ థియేటర్, రాజ్ యువరాజ్, అలంకార్ ప్యాలెస్, ఇవన్నీ. సో ఏ సినిమా వస్తే ఆ సినిమాకి వెళ్ళేవాడిని. సో నా సినిమా ఇంట్రెస్ట్ బాగా పెరగడానికి రీజన్ విజయవాడ అండి. సో నాకు విజయవాడతో ఎప్పుడూ ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో ఈ సినిమా మార్చ్ 28 వస్తుందండి, రాబిన్ హుడ్. మేమందరం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. వెంకీ ఇక్కడ విజయవాడలో చదివి అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అన్నాడు. ఆయన ఎక్కడో బయట నుంచి వచ్చి ఇక్కడ చదివితేనే ఇన్స్పిరేషన్ అయితే మేము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళం. మేము చదివిందంతా ఇక్కడ విజయవాడ స్కూల్, సిద్ధార్థ పబ్లిక్ స్కూల్, విపిఎస్. మా నవీన్ సెయింట్ జాన్స్ పబ్లిక్ స్కూల్. అలాగే ఇంటర్మీడియట్ నేను నలంద అయితే నవీన్ విద్యాశ్రీ. మీ అంతా మా అందరు బ్యాక్డ్రాప్ అంతా విజయవాడ నుంచే వచ్చాం. మీ అందరికీ తెలుసు విజయవాడ అంటే సినిమాకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో. సో జస్ట్ ఇన్ లైటర్ వైన్ ఏదో దీన్ని ఆన్సర్ చేద్దామని. అది కాక ఇంకా ఈ సినిమా గురించి వస్తే రాబిన్ హుడ్ అండి, చూస్తే ఎక్స్ట్రాడినరీగా చాలా చాలా పెద్ద సినిమా లుక్లో ఉందండి. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు. సింగనగర్లోని గుజ్జల సల్లాదేవి కళ్యాణ మండపం నందు అమరావతి కప్ వారి ఆధ్వర్యంలో కరాటే టోర్నమెంట్ ను ప్రారంభించిన ప్రభుత్వ విత్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోండా ఉమామహేశ్వరరావు. టోర్నమెంట్ లో గెలిచిన విజేతలకు ట్రోఫీలు అందజేసిన ఎమ్మెల్యే.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం. 10వ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు. పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ ట్వీట్ చేసిన చంద్రబాబు నాయుడు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళీ తిరిగి ప్రసారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.